అందరికి గుడ్ మార్నింగ్ అండి. గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న తమ్మినేని సీతారాము బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి. ఒకసారి ఆ తమ్మినేని సీతారాము ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి వినండి. పిల్లలందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా నా కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ ఒక భూ వ్యవహారానికి సంబంధించి అనేక వార్తలు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియజేయడం నా బాధ్యతగా భావించి మేము ముందుకు వచ్చాను. మరి ఇన్ని రోజులు ఏం బీగుతున్నావు? ఎక్కడైనా గడ్డి బీగుతున్నారండి మీరు? ఇన్ని రోజులు ఏం బీగుతున్నారు? మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు కదా మీరు బయటికి రావాల్సింది, అప్పుడు కదా మీరు స్పందించాల్సింది. పోలీసులు విచారణ పిలిచినప్పుడు వెళ్ళాలి కదా, మరి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలి కదా. ముందుగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా నేను ఎప్పుడూ చట్టవిరుద్ధమైన పనిని ప్రోత్సహించలేదు. అబ్బా, నువ్వు ఎప్పుడైనా చేసినవా? నువ్వు బయట కాదు కదా, సాక్షాత్ అసెంబ్లీని చేసినావు కదా. బయట చేస్తే సరే పోనీలు అనుకోవచ్చు, అసెంబ్లీలోనే చట్ట విరుద్ధంగా చేసావు కదా. చేసినావా లేదా? నువ్వు ఒక స్పీకర్ అయి ఉండి ఆనాడు నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఆ సీట్లో కూర్చొని నువ్వు ఎలా ప్రవర్తించావు? అలా ప్రవర్తించమని చట్టంలో నేను చెప్పిందా చట్టంలో? చంద్రబాబు నాయుడు గారిని ఎంత చీప్గా మాట్లాడారు మీరు. ఒక స్పీకర్ అయి ఉండి ఒక స్పీకర్ సీట్లో కూర్చొని చట్ట విరుద్ధంగా పనులు మీరు చేయరా? విశ్వాసమే నా బలం. ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఉద్దేశపూర్వకంగా వ్యవహరించే ప్రశ్నే లేదు. ప్రస్తుతం వివాదంలో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో మేము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదు. మాకు భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులు చూపించారు. పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధించిన పత్రాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించబడ్డాయి. అక్కడ చట్ట ప్రకారం పరిశీలన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయలేదు. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే మేము చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఒకవేళ ఈ వ్యవహారంలో భూ యజమాని కూడా మోసపోయి ఉంటే, భూమి యజమాని మోసపోయేది ఏంటంటే ఆ యజమాన్యే కదా మీరు మోసం చేసింది, ఆ యజమానే కదా కంప్లైంట్ ఇచ్చింది. తమ్మినేని సీతారాము కుటుంబం, తమ్మినేని సీతారాము అతను కొడుకు ఇద్దరు మా భూమిని కొట్టేయాలని చూశారు. నేను బతికున్నాగానే నేను చచ్చిపోయినట్టు దొంగ సర్టిఫికేట్లు పత్రాలు చిత్రీకరించి నాకు ఒక వారసురాలు ఉందని చెప్పేసి ఒరిస్సా నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆవిడ పేరు మీద రాపిచ్చి ఆవిడ పేరు మీద నుంచి వీళ్ళు రాపించుకున్నారండి. భూ యజమానే కదా కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడ భూ యజమాని ఎందుకు మోసపోతారు? భూ యజమాని మోసం చేసింది మీరు మోసం చేశారు. ఆయన కదా కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు కదా. ఆ భూమి యజమాని ఎవరైతే ఉన్నారో అతనే కంప్లైంట్ ఇచ్చాడు మీ మీద. అతను ఎందుకు మోసపోతాడు? మీరు మోసం చేశారు అతన్ని. అదే సమయంలో మేము కూడా చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన వ్యక్తులు. అందువల్ల ఈ వివాదంలో మేము కూడా బాధితులమేనని మా అభిప్రాయం. సివిల్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతున్న సమయంలో ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు కావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ అంశంపై మా న్యాయవాదులు చట్టపరంగా తమ వాదనలు వినిపిస్తారు. న్యాయస్థానమే వాస్తవాలు నిర్ధారిస్తుంది. ఈ కేసుల గురించి ఎలాంటి దర్యాప్తు జరిగినా మేము పూర్తిగా సహకరిస్తాం. చట్టం ముందు హాజరవుతాం. అవసరమైన ప్రతి పత్రాన్ని సమర్పిస్తాం. నిజం ఎప్పటికైనా పట్టమైన అవుతుంది, బయటపడుతుంది. నమ్మకం మాకుంది. రాజకీయ జీవితంలో నేను ఎన్నో ఒడిదుడుకులు చూశాను, విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. కానీ వ్యక్తిగతంగా ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఆ ఆలోచన రాదు. ప్రజలు నన్ను ఎన్నో సంవత్సరాలు ఆదరించారు. నా విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే నా లక్ష్యం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. కేసు కోర్టు పరిధిలో ఉన్నది. దర్యాప్తు పూర్తి కాకముందే ఎలాంటి నిర్ణయాలకు రావద్దు. అన్ని కోణాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. చివరిగా ప్రజలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నాకు భారత రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నిజం మా వైపు అంటే న్యాయం తప్పకుండా జరుగుతుంది. చట్టం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తాం. మీ అందరికీ మీ తమ్మినేని సీతారాం. నమస్కారం. పిల్లి గుడ్డిదైతే ఎలికి ఏదేదో చూపించిందంట. ఎలికి ఏదో చూపించిందంట. అట్టా నువ్వు నీతులు మాట్లాడుతుంటే మాకు బూతుల్లా వినిపిస్తున్నా తమ్మినేని సీతారాం.
నువ్వు తప్పు చేయనప్పుడు, నీ కొడుకు తప్పు చేయనప్పుడు ఎందుకు ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నారు? ఎందుకు ఇన్ని రోజులు పారిపోయారు? ఎందుకు ఇన్ని రోజులు దాంకున్నారు? ఎందుకు మీ ఇంటికి తాళం వేసి నువ్వు కనపడకుండా పోయావు? నువ్వు తప్పు చేయలేదు కదా, పోలీసులు విచారణకి పిలిచారు కదా, మరి వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? పోలీసు విచారణకి వెళ్లకుండా ఎందుకు పారిపోయావు నువ్వు? నాకు చట్టం మీద గౌరవం ఉంది, నేను పోలీసులకి అనుకూలిస్తాను, సహకరిస్తాను అని చెప్పావు కదా, మరి ఎందుకు పారిపోయావు? పోలీసులు విచారణ పిలిచినప్పుడు వెళ్ళాలి కదా. తప్పు చేయనప్పుడు ఎందుకంటే భయపడతారు? తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతారు? భయపడకూడదు కదా. మీరు అడ్డమైన పనులు చేస్తారు, అడ్డమైన భూదందాలు చేస్తారు, అడ్డమైన తప్పులు చేస్తారు. దాని మీద ప్రశ్నిస్తే, దాని మీద కేసులు పెడితే ఒకటి పారిపోతారు, లేదా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీ మీద కేసు పెట్టింది కూటమి ప్రభుత్వం కాదు, దీనికి కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. భూమి యజమాని కేసు పెట్టాడు, భూమి యజమాని. ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, లేకుంటే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పేర్లు తీసుకురావద్దు. ఈ గొడ్డల పార్టీలు చెప్తున్నా, ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేయనప్పుడు భయపడడు, తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా ఆ విచారణని ఎదుర్కొంటాడు. తప్పు చేసిన వాడే మాత్రమే భయపడతాడు, తప్పు చేసిన వాడు మాత్రమే పారిపోతాడు. ఈరోజు మీరు ఇంట్లో నుంచి పారిపోయి బెయిల్ కోసం పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? ఏం అవసరం వచ్చింది? భూమి తప్పు జరిగింది, మిమ్మల్ని మీరు మోసపోయారు అంటున్నారు. మరి ఆ మోసం ఏందో పోలీసులకు వివరించచ్చు కదా. అసలు ఏం జరిగింది? మిమ్మల్ని ఎవరు మోసం చేశారు? అసలు ఆ భూమి, అసలు ఆ సంగతి ఏంది? అవన్నీ పోలీసులకు వివరించవచ్చు కదా. మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు మీరు భయపడతారు? మీరు డబ్బు చెల్లించారు అంటున్నారు. ఎవరికి చెల్లించారు? డబ్బు ఎవరికి చెల్లించారు? భూమి యజమానికి చెల్లించాలి. మరి మీరు ఎవరికి చెల్లించారు? భూమి యజమాని నాకేం సంబంధం లేదు, నాకేం డబ్బులు లేదు, నేను పోయానని సర్టిఫికేట్ సృష్టించి నా భూమిని కొట్టేశారు అంటున్నారు. మరి డబ్బు ఎవరికి ఇచ్చారు? మీరు డబ్బు ఇచ్చి ఎవరి దగ్గర కొనుగోలు చేశారు? భూమి యజమాని దగ్గర మీరు కొనుగోలు చేయలా, మరి ఇంకెవరి దగ్గర చేశారు? ఎవరి దగ్గర చేశారు? మీరు తీసుకొచ్చిన ఒరిస్సా అమ్మాయి దగ్గర చేశారా? ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చారా? చెప్పచ్చు కదా. అదేనా పోయి చెప్పండి. ఆయన వారసురాలు ఈమెకి డబ్బులు ఇచ్చాము, ఈ దగ్గర నుంచి మేము కొనుక్కున్నామని పోయి చెప్పచ్చు కదా. అదన్నా ఎందుకు దాక్కుంటున్నారు? ఈరోజు అజ్ఞాతంలో ఉండి ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసిన అవసరం ఏమొచ్చింది? నేరుగా పోలీస్ స్టేషన్లో తప్పచినప్పుడు విచారణ ఎదుర్కో, నీ శీలాన్ని నువ్వు పరీక్షించుకో. మరి దీని మీద ఎవరు కథనాలు రాయకూడదంట. ఎందుకు రాయకూడదు? దీని గురించి ఎందుకు మాట్లాడకూడదు? తప్పు చేసావు కదా, తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి కదా, తప్పు చేసినప్పుడు వార్తలు రాస్తారు కదా. అలా రాయకూడదంటే కుదరదు కదా, ఖచ్చితంగా రాస్తారు. నాకు ఒక విషయం అండి తమ్మినేని సీతారాం గారు, ఒక్క విషయం, మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు పారిపోయారు? పోలీసు విచారణకు వెళ్ళండి, పోయి ఎదుర్కోండి. అంటే దొరక్కపోతే దొర, దొంగితే దొర ఇది అంటారు కదా, దొరికితే దొర అని, దొరకపోతే సంథింగ్ అలా తప్పు చేసి దాన్ని సమర్థించుకోవటం బాగా అలవాటు అయిపోయింది మీకు అందరికీ. అడ్డమైన తప్పులు చేస్తారు, అడ్డమైన ఘోరాలు చేస్తారు. దాని మీద తప్పించుకోవడానికి మేము అమాయకులమండి, మేము శుద్ధపోచలమండి, మేము పత్తి గింజలమండి. పత్తి గింజలు, మీరు పత్తి గింజలే, అలాగే సిదిరి అప్పలరాజు పత్తి గింజే. ఈ మధ్య 2-3 రోజుల నుంచి వార్తలు వస్తున్నారు, జోగి రమేష్ ఆయన పత్తి గింజే. ఆయన మీద ఒక కేసు నమోదైంది, వాళ్ళకు సొంత కోడల కేసు పెట్టింది, అటెంప్ట్ మర్డర్ కేసు, డౌరీ కేసు, గృహహింస, కొడుకు నపంసకుడు, ఇన్ని కేసులు పెట్టాయి. పోలీసులు విచారణ పిలిస్తే వెళ్ళాల. నీలాగా పారిపోయాడు, ఎక్కడ పారిపోయాడు కూడా తెలియలేదు, ఎక్కడ ఉన్నాడు కూడా తెలియలేదు, ఇంటికి తాళం వేస్తున్నట్ట నీలాగానే. మీకు ఎవరు చెప్తున్నారు అసలు? నాకు అర్థం కాలేదు, ఎవరు చెప్తున్నారండి మీకు? ఇంటికి తాళం వేసుకుని పారిపోమ్మని జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు ఏమన్నా మీకు ఏమన్నా తెలుసు ఉంటుందా? బెంగళూరు ప్యాలెస్లో ఉండరు కదా మీరందరూ ఒకే దక్క.
ఇన్ని రోజులు అక్కడే కదా ఉండింది మీరు, అక్కడి నుంచే కదా వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు జోగి రమేష్ కూడా అక్కడే ఉన్నాడా? జోగి రమేష్ ఫ్యామిలీ కూడా సరిపోయారా మీరు అంతా? అందరే ఒక్కరు కూడా మీరు అసలుకి రాజకీయాలు పనికిరాని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మీరే. మీ పార్టీలో ఉన్నారు. మీ నాయకుడు రాజకీయాలు పనికిరారు, మీరు రాజకీయాలు పనికిరారు. పాపం అమాయకులైన నిజమైన కార్యకర్తలు ఉన్నారు చూసావా, వాళ్ళని మోసం చేస్తున్నారు మీరు. నిజంగా వాళ్ళు మోసం చేస్తున్నారు. వాళ్ళని చూస్తే నిజంగా బాధేస్తుంది, నిజంగా బాధేస్తుంది. అరే వైసీపీ కార్యకర్తలారా మారండి. మీరు ఎవరైతే అభిమానిస్తున్నారో అందరూ దొంగలే, అందరూ ఎదవలే. వాళ్ళు ఎంత పోకండి, వాళ్ళు ఎంత నడవకండి, వాళ్ళు సపోర్ట్ చేయకండి. వాళ్ళ ఎంట నడిచి మీ జీవితాన్ని ఎందుకు సర్వనాశనం చేసుకుంటారండి కార్యకర్తలారా? ఒక సోదరుడిగా చెప్తున్నా, ఒక తమ్ముడిగా చెప్తున్నా, ఒక అన్నగా చెప్తున్నా, అలాంటి ఎదవల జోలికి వెళ్ళబాకండి. అలాంటి ఎదవలు ఎంత దూరం పెడితే అంత మంచిది. మీ జీవితాలను ఏమో మార్చబోయేదేం లేదు, మీ జీవితాన్ని ఏమో బాగుపరిచేదేం లేదు. వాళ్ళు దోచుకుంటారు, వాళ్ళు దాచుకుంటారు. మధ్యలో పని చేయదు మీరు బలి అవుతారు. తప్పు చేయనప్పుడు భయం ఎందుకండి? ఎదుర్కోవచ్చు కదా విచారణకి. ఎందుకు దానుకున్నారు? ఎందుకు పారిపోయారు? నేను ముందు చెప్పినట్టు పిల్లి గుడ్డిదైతే ఎలికి ఏదో చూపించిందట. థ్యాంక్ యూ.